నమస్కారం. రాముడు, కృష్ణుడు, హనుమంతుడు, శివుడు వీళ్ళందరూ కూడా యేసుకి దాసులే. ఏంటి అమ్మాయి ఇలా మాట్లాడుతుంది, జయ శ్రీరామ్ అంటుంది అనుకుంటున్నారా? ఇక్కడే పప్పులో కాలేశారు. నేను మాట్లాడేది నా అభిప్రాయం గురించి కాదు, లేకపోతే ఆ మాటలు నావి కూడా కావు. ఒక యూట్యూబ్ పేజో, ఒక ఇన్స్టాగ్రామ్ పేజో ఎవరికి దుర్బుద్ధి పుట్టిందో నాకు తెలియదు, కానీ వాళ్ళ యొక్క మస్తిష్కంలోంచి వచ్చిన దరిద్రం ఇది. హనుమంతుడు యేసుకి ఆళ్ళ మీద పడిపోవడం, ఒక్క హనుమంతుడు రాముడికి మాత్రమే దాసు, ఇది గుర్తుపెట్టుకోండి. మళ్ళీ మాట్లాడుకోండి. శివుడు యేసుకి దండం పెట్టేసి నువ్వే గొప్పవాడివి అన్నట్టు, కృష్ణుడు కూడా యేసు నీ వల్లనే నేను ఏదో గీత చెప్పగలిగాను అన్న రేంజ్లో చూపించారు. నేను ఇందాక చెప్పాను కదా, మళ్ళీ మాట్లాడుకుందామని. ఒక్క హనుమంతుడు ఎవరి ముందు కూడా మోకరిల్లాడు, ఒక రాముడు ముందు తప్ప. సీతారామ లక్ష్మణులు పక్కన మోకరిల్లిన హనుమంతుడు ఉంటాడు తప్ప ఇంకెక్కడా కూడా మన మోకరిల్లి స్వరూపాలు ఉండవు. పిచ్చి పట్టినట్టు ఇష్టం వచ్చిన మీకు మీ మతం అంటే ప్రేమ ఉంటే, మీ యేసు మీద ప్రేమ ఉంటే ఏమైనా భజనలు చేసుకోండి, ఏమైనా బుద్ధులు మాట్లాడకూడదు, ఏమైనా చేసుకోండి. మీరు పూజించుకోండి, బైబిల్ చదువుకోండి, చర్చలకు వెళ్ళండి, కొవ్వొత్తులు వెలిగించుకోండి. కానీ మా సనాతన ధర్మకి సంబంధించిన దేవి దేవతల్ని మన అంటే మాత్రం మర్యాదగా ఉండదు. ఈ హిందువులు ఏమి చేయలేని వాళ్ళు, చేతకాని వాళ్ళు అనుకుంటారో ఏమనుకుంటారో మీరు నాకు తెలియదు. మా దేవుళ్ళని సైతాన్లు అనడం కానీ, మా దేవుళ్ళని కించపరిచి మాట్లాడడం కానీ, ఇలాంటివి ఏమైనా చేస్తే మాత్రం పగిలిపోతాయి. గోప జై శ్రీ.